హలో విజ్ఞాన్ గారు. హలో. ఎస్ తమన్ గారు అంటే ఎప్పటి నుంచో ఆయన మీద ఒక ట్రోల్స్ మీమ్స్ నడిచేవే అండ్ ప్రూఫ్స్తో పాటు నెటిజన్స్ తమన్ మ్యూజిక్కి సంబంధించి వేసేస్తూ ఉంటారు, ఎప్పుడు కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారని. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఆయన మోస్తున్న నిందే ఇది, రైట్? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కొత్తగా వచ్చే శంకర్ అండ్ రామ్ చరణ్ మూవీకి సంబంధించిన సాంగ్ కూడా కాపీ అని చేశారు, కాపీ క్యాట్ అంటున్నారు తమన్ని, నిజమేనా? శంకర్ అనాలి ఫస్ట్. ఈయన నన్ను ఏముంది చెప్పు. ఈయన ఎట్లా కాపీ క్యాటే? శంకర్ ఏఆర్ రెహమాన్ వదిలేసి ఎందుకు ఈయన మీద పడ్డాడు? రామ్ చరణ్ గారు ఏమైనా రిఫరెన్స్ ఇచ్చారేమో. కర్మ అది, వాళ్ళ కర్మ అనుభవించని. ఆల్రెడీ ఆచార్యని నాశనం చేశారు. మణి శర్మ అంటే పాపం అది రిఫరెన్స్ ద్వారా వచ్చింది. ఏం చేశారంటే ఆయన రెగ్యులర్ దేవిశ్రీతోనే కదా చేసుకుంటారు. పైగా దేవిశ్రీకి చిరంజీవితో కూడా మంచి హిట్ కాంబినేషన్ ఉంది కదా శంకర్ దాదా. అంత దేవిశ్రీకి రామ్ చరణ్ కూడా హిట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఆ రకంగా చూసుకుంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు మ్యూజిక్. కానీ ఏంటో కర్మగాలి మణి శర్మని సజెస్ట్ చేశారు అన్నట్టుగా కొరటాల శివే అనిరుద్ గురించి మాట్లాడేటప్పుడు నాకు నచ్చినట్టుగా సంగీత దర్శకుడితో పని చేయించుకున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పారు. దాని అర్థం ఏంటి? నీకు నచ్చినట్టుగా పోయిన గత సినిమాకి నువ్వు చేయించుకోలేదనే కదా అది జరిగింది. సరే, ఆయన కూడా ఆయన నచ్చినట్టుగా అంటే ఇప్పుడు దాంట్లో భలే భలే బంజారా సాంగ్ ఉందా? నాకు ఎందుకు ఆ పాట చాలా నచ్చింది కదా. ఆ పాట కంటే ముందు నువ్వు ఆఫ్ఘన్ జిలేబీ సాంగ్ చూస్తే నీకు అది ఇంకా బాగా నచ్చుద్ది. సంతోషంగా ఉండనే గాలి తీసేస్తారా? ఆఫ్ఘన్ జిలేబీ సాంగ్ దించేసాడు దాన్ని. అండ్ నెక్స్ట్ ఇంకా భీమ్లా నాయక్ గురించి మాట్లాడుకుంటే ఆవిడెవరో చల్లంగా చూడు బిడ్డ అనేదో సాంగ్ ఉంటుంది చూడు, ఒక మంచిర్యాల సింగర్తో పాడించారు. దాని స్టార్టింగ్ కూడా రాసయ్యో రాజా రాసకుమార అనే సాంగ్ ఒకటి ఉంటుంది, దాని మ్యూజిక్ పెట్టారు. సరే, ఏదో సంతోషం, వాళ్ళకి వాళ్ళు బాగానే చేసుకున్నారు. సినిమాలు అందరూ ఆదరించారు కదా, హిట్ అయిన తర్వాత ఎందుకు మాట్లాడుకోవడం అని వదిలేద్దాం. ఇప్పుడు చూస్తే చివరికి శంకర్ని కూడా మోసం చేయగలిగావా తమన్ అని చెప్పేసి వస్తున్నాయి. మొన్న అయితే కొంతమంది ఏమంటున్నారు తెలుసా, తమన్ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేసి, ఇప్పుడు జనరల్గా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా, కొత్త కొత్త ట్యూన్స్ కూర్చుని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొత్త కొత్త ట్యూన్స్ వస్తూ ఉంటాయి. నువ్వు వెళ్ళి స్టూడియోలో కూర్చుని ప్రోగ్రామ్స్ చేసుకుని నువ్వు రెండో రకంగా అంటే సెకండ్ హ్యాండ్తో మనీ సంపాదించుకుంటుంటే కాపీ తప్ప ఇంకేం చేస్తావన్న నింద కూడా పాపం తమన్ మోయాల్సి వస్తుంది. ఇంకోటి, నువ్వు ఒకేసారి 100 సినిమాలు ఒప్పుకుంటున్నావు, అవునా? ఇది యాక్చువల్గా ఇప్పుడు కీరవాణి ఉన్నాడు, ఒక సినిమాగా అయ్యాకేగా ఇంకో సినిమా చేస్తాడు. మనం ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా దాఖలాలు? 100 సినిమాలు కీరవాణిది ఇది 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 అని. వీళ్ళు అంటే చేసినా కూడా కొంచెం వాళ్ళ పరిధులు ఉంటాయి వాళ్ళకి, ఇది ఒక పర్టికులర్ టైం పెట్టుకుంటారు. అండ్ అలాగే ఆర్పి పట్నాయక్ గారిని చూసాం, అప్పట్లో చక్రి గారిని చూసాం. వీళ్ళు ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి వీళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఉంటాయి. ఈయన అందరి దగ్గరికి వెళ్ళి సూట్ కేసులు తెచ్చి పెట్టేసుకుంటాడు లోపల ఫస్ట్. ఆ తర్వాత ఇక ఆయన ఏ సినిమా ఇది మ్యూజిక్ బాగా వచ్చింది, ఏ సినిమా సర్లే దానికి పడి, ఇదేదో కొంచెం దీనికి పడి అని చెప్పేసి అంటే అలా ఇచ్చినట్లుగా ఓకే. అంటే ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్ కి సంబంధించిన షోస్ లో ఆయన చాలా బిజీ అయిపోతున్నారు. మళ్ళీ అదొకటి, ఇంక ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంకేం చేస్తారు ఆలోచించడానికి. టూ మెనీ కుక్ స్పాయిల్డ్ డిష్ అని అట్లా అయిపోయింది ఆయన దాంట్లో. ఇక అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఏది పడితే చేసేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి, తమనే ఆయన సినిమాల మ్యూజిక్లో ఆయన మళ్ళీ కాపీ కొట్టుకుంటూ వేరే వాటికి ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. నువ్వు అక్కడ రెమ్యునరేషన్ తీసుకున్నావు, ఇక్కడ రెమ్యునరేషన్ తీసుకున్నావు, మరి అక్కడ ఇక్కడ పని చేయొచ్చు కదా. యాక్చువల్లీ దేవిశ్రీ ప్రసాద్ గారికి కూడా ఇది ఉంటుంది, అంటే ఆయన బీట్స్ అన్ని ఒక రకంగా చూస్తే ఒకేలాగా ఉంటాయి, బట్ ఆయన సినిమాల మీద ఆయనకే పడుతుంది. ఇప్పుడు మనకి అట్లా కాదు, వర్షం మ్యూజిక్ ఇంపాక్ట్ మనకి నువ్వు వస్తా నేను వద్దంటానులో ఉంటుంది, దాని ఇంపాక్ట్ మళ్ళీ మనకి పౌర్ణమిలో ఉంటుంది, పౌర్ణమి ఇంపాక్ట్ ఇంకో దాంట్లో వాన, ఇట్లా కొన్ని ఏదేదో రకరకాల దాంట్లో వాళ్ళ ఇంపాక్ట్లే వాళ్ళ సినిమాలవే కొంచెం వస్తా ఉంటాయి. ఒకలాంటి మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఐటమ్ సాంగ్ సంబంధించి ఒక మ్యూజిక్ వచ్చిందని దబ్ లాంటివి, దానికి దేవిశ్రీ ప్రసాద్ గారు ఎక్కడో చోట కలుస్తుంది, బట్ ఆయన దాన్ని ఆయనే చూసుకుంటున్నారు అని చెప్తారు. బట్ తమన్ అలా కాదు, వేరే సినిమాలు హాలీవుడ్. ఒకటి సరే, నీ సినిమా నువ్వు కాపీ కొట్టుకుంటే పర్లేదు, సంతోషం. ఎవరెవరియో తీసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు హిందీలో పాట చేస్తే ఆ పాటని నువ్వు మ్యూజిక్ గా చేసి టైటిల్ కి పెట్టి ఎవడు చూస్తాడు? ఎందుకు చూడరు, ఎందుకు చూస్తున్నారో తెలుసా? ఇప్పుడు
నువ్వు ఒకసారి దొరికావు సరే పోనీ, రెండోసారి దొరికావు అయ్యి ఉంటుందిలే, మూడోసారి దొరికావు అయిందే కదా వదిలేయండి, 4, 5, 6 దొరుకుతానే ఉన్నావు. కదా. ఈసారి నుంచి తమన్ నుంచి పాట వస్తుంది, ఫస్ట్ ఒక పాట వస్తుందంటే ఎవరు తమనేనా మ్యూజిక్ డైరెక్టర్, అదే కదా. లేదు వేరే అంట, సర్లే వదిలేయండి, విని ఆనందించండి. తమనేనా మ్యూజిక్ డైరెక్టర్ అంటే అవును అన్నారు అనుకో, వెంటపడి తీతి ఎందులో నుంచి తీసాడో చూద్దాం, అట్లాగే ఉంది. అంటే దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్, ఈయన ఖచ్చితంగా ఎక్కడి నుంచో తీసుకుంటారు అని. ఇప్పుడు ఇళయరాజా గారు కావచ్చు, లేకపోతే కీరవాణి గారు కావచ్చు, మనం వీళ్ళిద్దరి గురించి ఇంకా చాలామంది ఉన్నారు, బట్ మనం వీళ్ళిద్దరిని పిక్ చేస్తాం. ఇప్పుడు ఎందుకు పాటలు నచ్చుతాయి అని అంటే అసలు వాళ్ళు కూర్చుంటారు దానిపైన, మనకు అర్థమైపోతుంది వాళ్ళు పడ్డ కష్టం ఏంటో. సో మంచి మంచి మ్యూజిక్స్ ఇస్తూ ఆ పాటలు మనకి మంచి మంచి సాంగ్స్ మనకు అందిస్తారు. బట్ తమన్ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అన్ని కాపీ కొడతారు, లైట్ తీసుకు. ఈవెన్ రంగమార్తాండలో కూడా ఒకటే ట్యూన్ని ప్రతి 3-4 సార్లు రకరకాల పాటలకు పాడి పెట్టాడు ఈయన ఇళయరాజా, ఆయన గొంతుతోనే. అఫ్ కోర్స్ కొంతమంది అన్నారు ఇళయరాజా గారితో ఎందుకు పాడించారు, మీకు ఇళయరాజా గారి మీద మాకు గౌరవం ఉంది కానీ ఆయన మ్యూజిక్ అంటే మాకు ఇష్టమే, ఎందుకు ఆయనతో పాడించి మమ్మల్ని పీడించడం అని చెప్పేసి కూడా చాలామంది కామెడీలు పెట్టారు. అయినప్పటికీ ఆయన పాడినా ఇంకెవరికన్నా ఇచ్చినా కూడా లిరిక్స్ మారుతున్నాయి, మ్యూజిక్ మారిన ఒకే మ్యూజిక్తో ఆ పాటలో ఆ సినిమాలో వాడుకున్నాడు. నీకు అంతగా ఒక మ్యూజిక్ బాగా నచ్చితే అదే రిపీట్ చేసి ఈ సినిమాలో వాడుకుని నేను ఎవడు వద్దండి. అదే కదా, మేము అది కూడా ఏదో కొత్తదనం ఏమో కొత్త ప్రయోగం ఏమో అనుకుని చూస్తాం, బాగానే ఉంటుంది. బట్ అదే పనిగా నువ్వు అడ్డమైన సినిమాలన్నీ ఇంకా ఇక్కడైతే దొరుకుతున్నామని చెప్పేసి హిందీకి వెళ్ళి అక్కడ దొరికితే ఏ టర్కీ సినిమానో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ సినిమానో, నీకు ఈ ఎక్కడెక్కడ మ్యూజిక్లు కావాలా అని వెతికే ఇంట్రెస్ట్ అంతా, టైం అంతా క్రియేటివిటీ మీద పెడితే కొత్తవి వస్తాయి కదా. మరి తమన్ అంటే ఇప్పుడు అందరికీ ఏమైపోతుంది అని అంటే ఓన్గా ఏం చేయడాన్ని కాపీ క్యాట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందాక నువ్వు అన్నట్టు బయట జనాల టాక్ ఏంటంటే ఎక్కడ రెస్టారెంట్లకు వెళ్ళినా కనబడుతున్నాడు, ఏదన్నా షోస్కి వెళ్ళినా కనబడుతున్నాడు, జడ్జిలో దీంట్లోనూ. క్రికెట్ కూడా ఆడుతున్నాడు. ఆ క్రికెట్ ఇక్కడ ఉండట్లే, ఎక్కడెక్కడ ఉంటుంది. అసలు పని మీద మానేసి మిగతా అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఇవన్నీ చేసుకుంటూ అక్కడక్కడ ఏదేదో కాపీ పడేద్దాంలే వాళ్ళే చేస్తారు అన్నట్లే మ్యూజిక్ ఇస్తున్నాడు, తమని ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అని ఒకటి వస్తుంది. ఓకే, మరి ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తుందేమో కదా. ఇప్పుడు రామ్ చరణ్ గారు లేకపోతే శంకర్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? వాళ్ళ రియాక్షన్కి ఎలా ఉంటుంది, వాళ్ళ కర్మ అది. దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు గేమ్ చేసిన మ్యూజిక్ టైటిల్ మారుస్తావా? అవే ఉండవు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. చచ్చినట్టు భరించాల్సిందే కదా, ఇచ్చేసాడు. అది వాళ్ళు ముందు చూసుకోవాలి, రిలీజ్ చేసే ముందు అది కాపీయా కాదా అనేది ముందు చూసుకున్నప్పుడు ఇక అంతే. ఇంకా ఇక్కడ నుంచి తమన్ గారు అయ్యో తమన్ కాపీ గురించి అఫ్ కోర్స్ నేనే, నా ముందు యాంకర్లు మారుతున్నారు, సినిమాలు మారుతున్నాయి, కానీ టాపిక్ ఒకటే తమన్ కాపీ. అప్పుడు నేనే కొంచెం సంవత్సరం నుంచి వాగుతున్నా, మారలా. ఇంక ముందు కూడా మారదంటారా? ఛాన్సే లేదు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.